ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాము. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకుందాము. క్రిస్మస్ రోజు అందరూ కూడా మేరీ మరియమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసుప్రభువారు తల్లి కాబట్టి మరియమ్మను గుర్తు చేసుకుంటారు. యేసయ్యకు జన్మనిచ్చిన ధన్యురాలు మరియమ్మ. లూకా సువార్త 1:30 దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మరియకు దూత కనపడి, నీకు ఒక శిశువు పుడతాడు అనే దూత తనకు ఆ సందేశము వర్తమానం ఇచ్చినప్పుడు మరియ భయపడుతుంది. మరి దేవుడు యేసుప్రభువారు మరియ గర్భమునే ఉదయించాలని ఎందుకు ఇష్టపడుతూ వచ్చారు? మరియనే దేవుడు ఎందుకు, మరియమ్మనే దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చాడు? ఆ దేశంలో అనేక మంది, ఎంతో మంది కన్యకలు ఉండొచ్చు, ఎంతో మంది దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు, ఎంతో మంది స్త్రీలు ఉండొచ్చు, కానీ ఈ కన్యక అయిన మరియమ్మనే దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చాడు? 3 విషయాలు మనం చూద్దాము. మొదటిగా లూకా సువార్త 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. దూత వచ్చి వర్తమానం ఇచ్చినప్పుడు, నీకు కుమారుడు పుడతాడు, అతనికి యేసుప్రభువారు అని పేరు పెడతావు అని చెప్పిన తర్వాత తను కొంచెం భయపడుతుంది. తర్వాత కానీ తను చివరికి ఏమంటదంటే, నీ మాట చొప్పున జరుగును అంటే దూతకు ఎవరిచ్చారు ఆ మాట? దేవుడిచ్చాడు. తండ్రి మాట ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము నా జీవితంలో జరుగును గాక అని మరియమ్మ ఇష్టపడుతూ వచ్చింది. ఆ పరిస్థితి వ్యతిరేకమైన పర్లేదు, అందరూ అవమానించినా పర్లేదు, కానీ నేను దేవుని చిత్తానికి లోబడతాను. మొదటిగా మరియమ్మ దేవుని చిత్తం, గాడ్స్ విల్ కి ఒబే చేస్తూ వచ్చింది. షీ ఒబేడ్ గాడ్స్ విల్. ఆమెను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. దేవుడికి తెలుసు ఆమె దేవుని చిత్తానికి, కష్టమైనా కూడా దేవుని చిత్తానికి ఆమె ఒప్పుకుంటుందని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు తనను ఏర్పరచుకుంటూ వచ్చాడు. మనం కూడా కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి మనం ఒప్పుకుంటే, దేవుని చిత్తానికి తల వంచుకుంటే, నేడు క్రిస్మస్ అంటే మరియమ్మ పేరు వాడకుండా క్రిస్మస్ పండుగ జరగదు అని నేను అనుకుంటాను కదండి. మరియమ్మ పేరు అందరూ కూడా మాట్లాడతారు. మరియమ్మ గురించి ఎంతో మంది సందేశం ఇస్తారు. మరియమ్మ లాగా జీవించాలి అని ఎంతో మంది అనుకుంటారు. మేరీ అని చాలా మంది పేరు కూడా పెట్టుకుంటారు. అంత ఆధిక్యత నేటికి కూడా బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఈమె పేరు గుర్తు చేసుకుంటారు. అంత ప్రపంచం అంతా కూడా ఏమో పేరు గుర్తు చేసుకుంటారు. అంత ఆధిక్యత దేవుడిచ్చాడు, అంత ధన్యత దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆమె దేవుని చిత్తానికి ఒప్పుకుంది, దేవుని చిత్తానికి లోబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా మనము ఆశీర్వదించబడాలి అంటే మరియమ్మ వలె దేవుని చిత్తానికి ఒప్పుకుంటే, మరియమ్మ వలె దేవుని చిత్తం, పరిస్థితి కష్టమైనా కూడా దేవుని చిత్తానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. రెండవదిగా లూకా సువార్త 2:19 అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అక్కడ గొర్రెల కాపరులు శిశువుని చూడడానికి, యేసుప్రభువారిని శిశువుగా ఉన్నప్పుడు చూడడానికి వచ్చినప్పుడు వారు యేసుప్రభువారి గురించి వారు విన్నదంతా కూడా వారు మరియమ్మకు చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ మాటలన్నిటినీ కూడా హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చింది. గొర్రెల కాపరికి ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది, దేవుని దూత నుంచి వచ్చింది. ఆ మాటని ఆమె భద్రపరుచుకుంటూ వచ్చింది. రెండవదిగా గాడ్స్ వర్డ్. షీఈస్ ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్. షీఈస్ కీపింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ హర్ హార్ట్. తన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటూ వచ్చింది. భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఉంది. ఆ మాటలను ధ్యానిస్తూ ఉంది. మనం కూడా మన జీవితంలో వాక్యం విన్నామా వెళ్ళిపోయామా కాదు. మందిరానికి వచ్చాము, వాక్యం వింటాము, ఏం చెప్పారంటే ఏదో చెప్పారు, అది కాదు. ఆ వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. ఆ వాక్యం గురించి ప్రార్థించాలి. ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లు మనం దాన్ని ధ్యానిస్తూ రావాలి. అప్పుడు మన జీవితంలో మరియమ్మ పొందిన ఆధిక్యత, మరియమ్మ పొందిన ధన్యత, మరియమ్మ గారు ఎంతగా ఆశీర్వదించబడుతూ వచ్చారో దేవుడు కూడా మనల్ని అంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం వినాలి, దాన్ని ధ్యానించాలి, ఆ రీతిగా మనము అనుసరించాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితంలో ఉన్నప్పుడు పాపము చేయడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో ఉంటుందో కష్ట పరిస్థితులు అది మన ఆదరిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో ఉంటుందో పరిస్థితి చేదాటిపోతున్నా కూడా ధైర్యంగా నిలబడతాం. మూడోదిగా ఇంకా ఈ మరియమ్మలో ఉన్న విశిష్టత ఏంటి అంటే లూకా సువార్త 2:27-28 మనం చూస్తే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు వీరు దేవుణ్ణి, శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చారు. వారు వారి పనిని గుర్తెరిగారు. గాడ్స్ వర్క్.
వాళ్ళు వారి పని తెలుసుకున్నారు, వాళ్ళు వారి పర్పస్ తెలుసుకున్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడదాము. చాలా సార్లు మన చిన్న బిడ్డల్ని స్కూల్కి పంపిస్తాం, మన చిన్న బిడ్డల్ని ప్లే గ్రౌండ్ కి పంపిస్తాం, మన చిన్న బిడ్డల్ని ఆయా రిలేటివ్స్ ఇళ్ళకి, ఆయా పరిస్థితులకు పంపిస్తాం, ఆయా చోట్లకు పంపిస్తాం. కానీ విషాదకరమైన పరిస్థితి ఏంటంటే మన చిన్న బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకురాం. వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే నీ బిడ్డకి నువ్వు దేవుని ఇంట్లో ఉండడం నేర్పిస్తావో వాడు పెద్దవాడైనప్పుడు నీకు, నీ కుటుంబానికి, దేవునికి కూడా ప్రయోజనకారిగా మారతాడు. ఈ రోజుల్లో చాలా మంది యువత దారి తప్పిపోతున్న పరిస్థితి ఏంటంటే చిన్నప్పుడే వారికి వారి పర్పస్ నేర్పించకపోవడం. దేవుని పని మనం గుర్తెరిగామా? ఇంకా నువ్వు దేవుని పని గుర్తెరగకపోతే, ఇంకా నీ జీవితంలో దేవుని పని చేయకపోతే మన జీవితంలో మనం ఎంతో కోల్పోతాము. మన పిల్లలను యేసు ప్రభువారిని ఎలాగైతే శిశువుగా ఉన్నప్పుడు దేవాలయంలోకి తీసుకొచ్చారో అలాగే మన పిల్లలను చిన్నప్పుడే దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో మనం అలవాటు చేయాలి. అప్పుడు వారు దేవునిలో ఎదుగుతారు. ఎప్పుడైతే వారు దేవునిలో ఎదుగుతారో వారి భవిష్యత్తులో వచ్చే పరిస్థితులన్నిటిలో కూడా వారు ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా వారికి దేవుని పరిచయం చేస్తే వారి జీవితంలో సుఖ సంతోషాలతో వారు జీవిస్తారు. ఈ మూడు విషయాలు మరియమ్మ జీవితంలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ మూడు విషయాలు మరియమ్మలో ఉన్నాయని దేవునికి ఎలా తెలుసు అంటే ఆయన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకి సమస్తము తేటగా కనిపిస్తుంది. మన హృదయంలో ఉన్న ప్రతిదీ తేటగా కనిపిస్తుంది. మన స్వభావము మనకి తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువగా తెలుసు. మన స్వభావము మనము తెలుసుకోక మునిపే ఆయనకి మన స్వభావం గురించి తెలుసు. అందుకని దేవుడు ఆమెను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆమె నేడు ధన్యురాలుగా చేయబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారికి ఒక సృష్టికర్తకి, దేవునికి ఆమె జన్మనిస్తూ వచ్చిన ఒక ధన్యురాలుగా మార్చబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా మనము దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని చిత్తానికి లోబడేదానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించడానికి, అనుసరించడానికి మనం ఇష్టపడుతూ రావాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. మన ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడుతుంది. మన ద్వారా అనేకుల్ని దేవుని వైపుకు తీసుకొస్తాము. ఎప్పుడైతే మనం దేవుని వైపుకు తీసుకొస్తామో ఆయన రాజ్యంలో మనకి బహుమానం ఉంటది. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నదని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. మన జీతము అధికమవుతుంది. పరలోకములో అందరి ఎదురుగా కోట్ల ప్రజల మధ్యలో మనము బహుమానం తీసుకున్నప్పుడు ఎంతో సంతోషకరమైన జీవితం. ఈ రీతిగా మనం జీవించాలంటే ఈ మూడు విషయాలు, గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్, గాడ్స్ విల్, ఈ మూడు విషయాల్ని అనుసరించి మనం జీవించాలి. ఈ మూడు విషయాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మరియమ్మను ఏర్పరచుకుంటూ వచ్చాడు.